ఎక్కువగా ఉండే మధ్యాహ్న వేళల్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బహిరంగ పనులను క్రమబద్దీకరించుకోవాలని పారిశుద్ధ్య సేవలు, తాగునీటి సరఫరా, నీటి నాణ్యత పరిశీలన నిరంతరం కొనసాగేలా చూడాలని తెలిపారు. అత్యవసర సేవలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్స్ ను కూడా నిరంతరం అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇక పరిస్థితి తీవ్రతను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్స్ అంతా కూడా క్షేత్రస్థాయి ఏర్పాట్లను ప్రతిరోజు స్వయంగా పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కర్నూలులో పరిస్థితి ఎలా ఉంది? అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటుంది? ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతోంది? అప్డేట్స్ ఏంటి? కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉండడము, ఈ 2-3 రోజుల్లో విపరీతమైనటువంటి ఎండలు నమోదు కాబోతున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో నంద్యాల, కర్నూలు, మంత్రాలయము, అదేవిధంగా ఆలూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉండడంతో అధికార యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరైనా రోగులు, ఆరోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు బయటికి రాకూడదు. 10 గంటల సమయం లోపలే ఏవైనా అత్యవసర పనులుంటే ముగించుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ప్రజలు కానీ అప్రమత్తం కావడం జరిగింది. అనేక చోట్ల వాటర్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా చలవ పందిర్లు, కర్నూలు నగరంలో అయితే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చలవ పందిర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు వచ్చి నిల్చుండే చోట ప్రత్యేకంగా చలవ పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం తీవ్రమైనటువంటి ఎండలు రోజు రోజుకు పెరుగుతుండడము, మే నెల కావడము, అదేవిధంగా రోహిణి కార్తీ రాబోతుండడంతో రోళ్లు పగులుతాయనే నానుడి ఏదైతే ఉందో ఆ విధంగా ఎండలు విపరీతంగా పెరుగుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది. వడగాలులు వీస్తూ ఉన్నాయి. వడదెబ్బలు తగిలి ఇప్పటికే 3-4 మృతి చెందడం జరిగింది. అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ఎవరైనా షుగర్ పేషెంట్లు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు బయటికి రాకూడదు. ఏదైనా అత్యవసరం ఉంటే 11 గంటల లోపలే చూసుకొని సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావాలని ఇప్పటికే అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ కార్మికులకు కూడా ఉదయం 11 గంటల లోపలే ఆ పనులు ముగించుకోవాలా. ఆ టైం దాటితే మాత్రం విపరీతమైన ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలా. వాటర్, అదేవిధంగా కూల్ డ్రింక్స్ తీసుకుంటూ సేద తీర్చుకోవాలని అధికార యంత్రాంగం ఆదేశం జారీ చేయడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎండలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థాంక్యూ ప్రసాద్.